ఒక అడవిలో 4 రాక్షస దయ్యాలు ఉండేవి. అవి రోజు వాటి ఆహారం కోసం అడవి చుట్టుపక్కల తిరుగుతూ ఏదో ఒక మనిషిని లేదా జంతువులను చంపి వాటి కడుపు నింపుకునేవి. అదేవిధంగా ఒకరోజు అవి వాటి ఆహారం కోసం బయలుదేరి తిరుగుతూ ఉంటాయి. ఆ అడవి పక్కల పొలంలో ఒక రైతు అతని భార్య మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో రాక్షస దయ్యాలు అటువైపు వస్తాయి. అది గమనించిన రైతు తన భార్యతో, ఇటువైపు రాక్షస దయ్యాలు వస్తున్నాయి, మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి భయంతో అక్కడి నుండి ఊరి వైపు పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళను చూసిన రాక్షస దయ్యాలు కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉంటాయి. అప్పుడు రైతు అతని భార్య భయంతో ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతారు. ఆ రైతుకు దారిలో ఒక గుడి కనబడుతుంది. అప్పుడు రైతు తన భార్యతో, మనం దేవుణ్ణి కాపాడమని వేడుకుందాం, అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు అని అతని భార్యతో చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అలా చేసిన కొద్దిసేపటికి దేవుడు ప్రత్యక్షమై, భక్తులారా మీ కోరిక ఏంటో చెప్పండి, నేను వెంటనే నెరవేరుస్తాను అని చెబుతాడు. అదే పక్కకు చేరుకున్నటువంటి రాక్షస దయ్యాలు వాళ్ళు గుడిలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం వాళ్ళని ఏమి చేయలేమని అనుకుంటాయి. అప్పుడు దేవుడు వాళ్ళతో, మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పి ఆ రాక్షస దయ్యాల మీద అతని శక్తితో వాళ్ళపైన ఒక మంటను సృష్టిస్తాడు. అప్పుడు ఆ రాక్షస దయ్యాలు కాలిపోతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా డెమో వీడియో. ఈ వీడియో నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిరు అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసారు కదా, ఆ వీడియో అనేది నేను నా మొబైల్లో క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేయాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మీరైతే డ్రీమ్ టీవీ స్టోరీస్లో ఎక్కువగా అయితే చూస్తుంటారు. సో అలాంటి వీడియోస్ని మీరు కూడా క్రియేట్ చేయడం వల్ల మీరైతే మీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. సో ఇలాంటి వీడియోస్కి అయితే వ్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల తొందరగా మీ యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడైతే మనము ఇలాంటి డ్రీమ్ టీవీ స్టోరీస్ అయితే ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే మనమైతే ఈ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, వీటికి కావాల్సిన యాప్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలనేది నేనైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనము యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే మనకు ఫస్ట్ అయితే ఒక స్టోరీ కావాలి కదా. మీ దగ్గర స్టోరీ ఉన్నట్టయితే మీరు ఆ స్టోరీ నుంచి అయితే వీడియో అయితే క్రియేట్ చేయవచ్చు. లేదా మీకు స్టోరీ అయితే తెలియకపోయినట్లయితే మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి అయితే మీరైతే ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ స్టోరీని అయితే మీరైతే క్రియేట్ చేయవచ్చు. సో నేనైతే ఫస్ట్ అయితే చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేనైతే మీకు ఇక్కడ రైట్ ఏ స్టోరీ బిట్వీన్ టూ గోస్ట్ అని ఇవ్వండి. గోస్ట్ అని ఇచ్చినా పర్లేదు, లేదా దయ్యం అని ఇచ్చినా పర్లేదు. గోస్ట్ అని తెలుగు అని ఇవ్వండి, లాస్ట్కి ఇన్ తెలుగు అని ఇచ్చేసేయండి. మీకు తెలుగులో అయితే స్టోరీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మీకు నచ్చిన స్టోరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు చాట్ జీపీటీ ద్వారా మనకైతే ఒక స్టోరీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనమైతే స్టోరీ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ స్టోరీని మొత్తం చదువుకోవాలి. ఫస్ట్ అయితే చదువుకున్న తర్వాత అందులో ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్కి ఎలాంటి అంటే డైలాగ్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ సంబంధించిన యానిమేషన్ అయితే మనమైతే క్యారెక్టర్ని యూజ్ చేసి మనమైతే ఈ స్టోరీకి తగిన విధంగా మనమైతే యానిమేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే స్టోరీ అయితే తీసుకోవాలి. సో ఈ స్టోరీ తీసుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే నేనైతే క్రోమా టూల్స్ యాప్ ద్వారా అయితే నేను యానిమేషన్స్ అయితే నేను క్యారెక్టర్ తీసుకొని యానిమేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనమైతే క్రోమా టూల్స్ యాప్ నుంచి ఆ యానిమేషన్ వీడియోస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. నెక్స్ట్ అయితే మనము క్రోమా టూల్స్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత లిస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద 4 క్యారెక్టర్లు అయితే ఈ క్రోమా టూల్స్ యాప్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నేనంటే ఫస్ట్ అయితే నేను దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేస్తున్నాను. నేను గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాను. గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్యారెక్టర్స్ని నేను ఓన్లీ ఈ క్యారెక్టర్ ఒకటి ఉంచేసి మిగతా ఈ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ ప్లేస్లో నేను క్రియేట్ చేసినటువంటి ఓన్గా
ఏంటంటే డ్రీమ్ టీవీ స్టోరీస్లో ఏ విధంగా క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అయితే నేను కొన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అలాంటి క్యారెక్టర్ కావాలంటే నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్యారెక్టర్స్ అయితే. మీరైతే ఆ క్యారెక్టర్స్ని డిస్క్రిప్షన్స్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యారెక్టర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ క్యారెక్టర్ సింబల్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ అన్నది కదా, అక్కడైతే నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇంపోర్ట్ కస్టమ్ క్యారెక్టర్ అని వస్తుంది. అక్కడైతే మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఫ్రమ్ డ్రైవ్ అని ఉంటుంది, అక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మనమైతే ఈ విధంగా లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ గ్యాలరీ నుంచి అయితే మనమైతే మనకు కావాల్సిన 3 క్యారెక్టర్స్ అయితే నేను తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా నేను ఫస్ట్ అయితే 3 క్యారెక్టర్ తీసుకొని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నేను మిగతా 3 క్యారెక్టర్స్ అయితే నేను గ్యాలరీ నుంచి అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటికి సంబంధించిన మూవ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం మూవ్స్ ఇవ్వడానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ సంబంధించి ఫస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఈ విధంగా స్టేబుల్గా ఉంచి అయితే నేను ఒక స్క్రీన్ రికార్డర్ అయితే చేశాను. అంటే నాకు స్టోరీకి సంబంధించినట్టు ఒక 4 క్యారెక్టర్స్ అంటే 4 దయ్యాలు ఉండేవి, అవి ఈ విధంగా అడవిలో నివసిస్తూ ఉండేవి అని నేను ఫస్ట్ ఒక స్టార్టింగ్లో సెంటెన్స్ చెప్పాను కదా డైలాగు. ఆ డైలాగ్ సంబంధించిన మూవ్ అయితే ఇదే విధంగా స్టేబుల్గా ఉంచి అయితే నేనైతే రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనమైతే రికార్డింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఆప్షన్లో మనకి రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్రోమా టూల్స్ యాప్ నుంచి అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోకుండా ఓన్లీ మన స్క్రీన్ రికార్డింగ్లో చేసుకోవడానికి మన మొబైల్ నుంచి అయితే ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. క్యాన్సిల్ ప్రెస్ చేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే మొత్తం రిమూవ్ అవ్వడం జరుగుతుంది. రిమూవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మా మొబైల్లో స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి మనకు కావాల్సినంతసేపు అయితే ఇవి క్యారెక్టర్కి సంబంధించిన మూవ్స్ అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో మనకైతే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ సంబంధించిన ఈ విధంగా మనమైతే రికార్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ క్రోమా టూల్స్ అని ఉంది కదా, ఆ బాటంలో ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి క్యాన్సిల్ అని వస్తుంది. క్యాన్సిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనమైతే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే వీళ్ళు ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగతా ముగ్గురు అయితే వింటున్నట్టుగా ఉండాలి. కాబట్టి నేను ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ప్లస్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ చూడండి, ఆ ఫ్లిప్ అనే ఆప్షన్ మీద అయితే నేనైతే ఇక్కడ టిక్ మార్క్ ఇస్తాను. టిక్ మార్క్ ఇస్తే ఏంటంటే మనకైతే ఈ క్యారెక్టర్ అయితే ఇక్కడ టర్న్ అవ్వడం జరుగుతుంది. సో టర్న్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ క్యారెక్టర్ మాట్లాడే మూవ్ అయితే కావాలి నాకు. అందుకోసం నేను మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిఫాల్ట్ మూవ్ అని ఉంది కదా, డిఫాల్ట్ మూవ్ అంటే ఐడియల్లో ఉందంటే స్టేబుల్గా ఉంది. సో ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల మూవ్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఏ మూవ్ అయితే నచ్చుతుందో ఆ మూవ్కు మనమైతే సెలెక్ట్ చేసుకోవాలంటే టాకింగ్ అని ఉంటుంది. కాబట్టి నేనైతే టాక్ అయితే ఇస్తాను. ఒక టాక్ అయితే ఇక్కడ నేను చూడండి ఈ విధంగా ఒక మూవ్ అయితే ఇచ్చాను. ఈ మూవ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మనమైతే జరుపుకోవచ్చు క్యారెక్టర్స్ని. జరుపుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టుగా ఉంది కాబట్టి సో ఈ విధంగా ఏంటంటే ఇందులో ఒక పెద్ద క్యారెక్టర్ అంటే గ్యాంగ్ లీడర్ ఉంటారు కదా సంథింగ్, ఆ విధంగా అయితే మనమైతే ఒక గ్యాంగ్ లీడర్ మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు విన్నట్టుగా ఉండాలి. కాబట్టి నేనైతే ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మూవ్ని అంటే ఈ డైలాగ్ సంబంధించిన సీన్ అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ రికార్డింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. క్యాన్సిల్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మన మొబైల్లో స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎన్ని సెకండ్ల వరకు కావాల్సి ఉంటే అన్ని సెకండ్ల వరకు అయితే మనమైతే ఈ విధంగా రికార్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ క్రోమా టూల్స్ మీద ట్యాప్ చేయాలి, మళ్ళీ క్యాన్సిల్ మీద ట్యాప్ చేయాలి, ఓకే ట్యాప్ చేస్తే మళ్ళీ మనమైతే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే నేను ఈ 4 క్యారెక్టర్స్ నడిచి వెళ్తున్నట్టుగా నేనైతే ఒక సీన్ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ ఈ క్యారెక్టర్ ఉంది కదా ఫస్ట్ క్యారెక్టర్ దాన్ని ప్లస్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ డిఫాల్ట్ మూవ్ వచ్చేసి నేను మళ్ళీ ఈ డిఫాల్ట్ మూవ్ అయితే చేంజ్ చేస్తాను. చేంజ్ అంటే చూడండి ఇక్కడ నేను రన్ అని ఒక మూవ్ అయితే ఉంటుంది. మనము ఆ రన్ మూవ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాక్ అని ఉంటుంది, రన్ అని ఉంటుంది. మనకు రన్ను మూవ్ అయితే ఇక్కడ ఉందో దాన్ని అయితే చూసి మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం అయితే మనం చూడండి ఇక్కడ రన్ అని ఉంది, ఈ విధంగా రన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీన్ని ఫ్లిప్ ఆప్షన్ అయితే నేను తీసేస్తాను, అంటే ఇక్కడ టర్న్ అవుతుంది. సో ఈ విధంగా ఈ క్యారెక్టర్ అయితే రన్ అవుతుంది కదా, ఈ సెకండ్ క్యారెక్టర్ కూడా అదే విధంగా మనమైతే రన్ అయితే ఇవ్వాలి. అంటే ఈ 4 క్యారెక్టర్స్కి మనమైతే రన్ అయితే మూవ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి క్యారెక్టర్కి అయితే మనము ఒకే విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి నేనైతే రన్ అనే మూవ్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ ఈ 4th క్యారెక్టర్ కూడా నేనైతే రన్ అనే మూవ్ ఇస్తాను. చూడండి మీరైతే జాగ్రత్తగా గమనించండి. చూడండి ఫస్ట్ మళ్ళీ ప్లే ఆప్షన్లోకి వస్తే ఈ విధంగా వాళ్ళందరూ రన్నింగ్ అంటే వాకింగ్ ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా ఉంది. సో మళ్ళీ ఇది సీన్ మనమైతే మళ్ళీ ఇక్కడ రికార్డింగ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ క్యాన్సిల్ మీద ప్రెస్ చేసి మళ్ళీ మనకు కావాల్సినంత సేపు అయితే మళ్ళీ అయితే రికార్డింగ్ చేసుకోవాలి. సో ప్రతి మూవ్ని మీరు ఇదే విధంగా అయితే మీరైతే సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ రికార్డింగ్ అని ఇక్కడ ట్యాప్ చేస్తే మనకైతే స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకొని మనకు కావాల్సిన మూవ్స్ అయితే మనమైతే సెట్ చేసుకోవాలి.
సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీళ్ళ క్యారెక్టర్స్ కొన్ని మూవ్స్ అయితే ఉంటాయి. మీకు ఏ మూవ్ కావాలంటే మీ క్యారెక్టర్కి ఆ మూవ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే మీరైతే ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ చాలా రకాల మూవ్స్ ఉంటాయి. డిఫాల్ట్ మూవ్లో సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే. తర్వాత మూవ్స్ అయితే మీకు ఇప్పుడు సంబంధం లేదు. సో మీకు ఈ క్రోమా టూన్స్కి ఏమైనా డౌట్ ఉంటే ఇందులో క్యారెక్టర్కి సంబంధించి మూవ్స్ కానీ ఇంకా ఈ యాప్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్లో ఈ క్రోమా టూన్స్ యాప్కి సంబంధించి నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో అయితే ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు డౌట్ ఉంటే అక్కడ నుంచి అయితే ఆ వీడియో ఓపెన్ చేసి మీరైతే చూడండి. సో ఈ విధంగా మనకి గోష్ట్కి సంబంధించిన ఈ దయ్యాలకు సంబంధించిన మూవ్స్ అయితే నేను ఈ విధంగా ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏంటంటే మళ్ళీ నేను ఒక లేడీ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టుగా నేను లాస్ట్లో ఒక సీన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ ఆ సీన్ కూడా మనం ఇక్కడ ఐడియాలో ఉంచాలి. ప్రతి క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్ అయితే మనం మాట్లాడుతుందో ఆ క్యారెక్టర్ మాత్రమే మనమైతే ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ అయితే నేనైతే టాకింగ్ అనే మూవ్ ఇస్తాను. మిగతా క్యారెక్టర్లు అయితే నేను ఆ టాకింగ్ అనే మూవ్ అయితే తీసేసి, అంటే రన్నింగ్ ఉంది కదా ఆ రన్నింగ్ మూవ్ తీసేసి టాక్ అనే మూవ్ అయితే ఇస్తాను అనమాట. సో ఈ విధంగా టాక్ అనే మూవ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ విధంగా పైన ప్లే బటన్ ట్యాప్ చేస్తే మనకైతే ఫస్ట్ ప్లేలోకి వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉండి మాట్లాడుతుంది కదా, వీళ్ళందరినీ మనమైతే ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ యూజ్ చేసి టర్న్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ప్లస్ మీద ట్యాప్ చేస్తే రైట్ సైడ్ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే ఈ క్యారెక్టర్లన్నీ ఇక్కడ టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అన్ని సీన్లకు సంబంధించి డైలాగ్కి సంబంధించి ఫస్ట్ అయితే మనమైతే ఆ డైలాగ్స్ ఉంటుంది కదా, ఆ స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీని అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వాయిస్తో రికార్డింగ్ చేసుకొని ఆ డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ సీన్స్కు సంబంధించి ఈ విధంగా మనమైతే మూవ్స్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్ మొత్తం తీసేస్తాను. తీసేయడానికి ఇక క్యారెక్టర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ నేను ఒక ఇండియన్ వైఫ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి నేను విలేజ్ మ్యాన్ ఉంటుంది, ఆ విలేజ్ మ్యాన్ తీసుకున్నాను. తర్వాత ఒక క్యారెక్టర్ అయితే నేను ఆఫ్ చేయడం జరుగుతుంది. క్యారెక్టర్ అయితే నేను నన్ను తీసేస్తాను. తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఒక ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, ఆ స్వామికి సంబంధించి నేను ఇక్కడైతే డ్రైవ్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే నేనైతే 3 క్యారెక్టర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ వచ్చేసి వీళ్ళిద్దరు అయితే నేనైతే మనకు క్రోమాటోన్స్లో ఉంటాయి ఈ క్యారెక్టర్లు అయితే. నేను ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ వచ్చేసి నేను సొంతంగా క్రియేట్ చేసి ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఈ భార్యాభర్తలు ఉంటారు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకునే సీన్ ఉంటుంది కదా, వీళ్ళని అయితే ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇతన్ని అయితే ఇక్కడ ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఈ లేడీ క్యారెక్టర్ మాట్లాడి కాబట్టి అతను ఐడియల్లో ఉంచేసి ఈ లేడీ క్యారెక్టర్కి అయితే మనమైతే టాక్ అయితే అనిమేషన్ అయితే ఇవ్వాలి, అంటే మూవ్ అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకు ఈ విధంగా టాక్ మూవ్ ఇచ్చాలి. ఇచ్చేసిన తర్వాత నేను ఈ సైడ్ అయితే ఈ థర్డ్ క్యారెక్టర్ ఈ స్వామీజీ క్యారెక్టర్ ఉంటుంది, ఆంజనేయ స్వామి క్యారెక్టర్ అయితే సైడ్ ఉంచాను. ఉంచిన తర్వాత వీళ్ళిద్దరికి ఈ సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకున్న సీన్ అయితే ఇక్కడ మళ్ళీ రికార్డ్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి వీళ్ళకు సంబంధించిన ఈ సీన్ అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ఏమైతే మనము ఇక్కడ టాక్ మూవ్ వచ్చేసి ఇక్కడ నేనైతే టర్న్ బిహైండ్ అని ఉంటుంది, లుక్ అరౌండ్ అని ఉంటుంది. చూడండి ఈ విధంగా లుక్ అరౌండ్ ఉంది, ఈ విధంగా చూస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు ఇతనైతే మాట్లాడాలి. ఇతనికి ఐడియాలో ఉన్నాడు కాబట్టి ఇతనికి టాక్ అనేది నేనైతే మూవ్ ఇస్తాను. ఈ విధంగా టాక్ అనే మూవ్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే మనకు సీన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ డైలాగ్కి సంబంధించి ఈ విధంగా అయితే మనమైతే కరెక్ట్గా బాగా దానికి సంబంధించి సీన్కు ఏ విధంగా మూవ్స్ అయితే ఉంటాయో ఆ మూవ్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రికార్డింగ్ మీద ట్యాప్ చేయాలి. మీకు కావాల్సిన సేపు అయితే మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీకు కావాల్సిన మూవ్స్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి సీన్కి సంబంధించిన మూవ్స్ అయితే ఈ విధంగా మనం అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి అయితే పారిపోతారు, అంటే రన్నింగ్ చేస్తారు. ఆ రన్నింగ్ సంబంధించిన మళ్ళీ ఇక్కడ రన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ 2 క్యారెక్టర్స్ రన్ అయితే ఫస్ట్ డిఫాల్ట్ మూవ్లో రన్ ఇచ్చేయండి. రన్ ఇచ్చేస్తే మనకైతే ఈ విధంగా రన్ అని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇతన్ని ఇక్కడ మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేస్తే ఈ విధంగా ఫ్లిప్ అయ్యి ఒకే సైడ్ అయితే రన్నింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నేను ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి వీళ్ళు వేడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ డిఫాల్ట్ మూవ్ వచ్చేసి మనమైతే ఇక్కడ చూడండి ఐడియాలో ఉంచుతున్నాను. ఐడియాలో ఉంచేసి ఈ విధంగా ఈ లేడీ క్యారెక్టర్ కూడా నేనైతే ఐడియాలో ఉంచుతాను. ఈ విధంగా ఐడియాలో ఉంచిన తర్వాత వీళ్ళైతే మొఖాల మీద కూర్చొని ప్రార్థిస్తున్నట్టు ఉంటారు కాబట్టి నేనేం చేస్తానంటే వీళ్ళని ఈ విధంగా మళ్ళీ డిఫాల్ట్ మూవ్లో వచ్చేసి ఇక్కడ ఒక మూవ్ అయితే ఉంటుంది చూడండి, టింగ్ ఆన్ నీ అని ఉంటుంది. ఈ విధంగా అయితే మనమైతే మూవ్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనమైతే మళ్ళీ ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ స్వామీజీ ముంగల ఈ విధంగా వాళ్ళు నీస్ పైన కూర్చుంటారు. సో ఈ విధంగా మళ్ళీ మూవ్స్ సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ అయితే మనము రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మళ్ళీ
ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అతనికైతే టాక్ అయితే మూవ్ అయితే ఇవ్వాల్సి మనం నెక్స్ట్ సీన్లో అతనికి టాక్ అనే మూవ్ అయితే ఇచ్చినట్టయితే మనకు అతడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడైతే మనం ఆ సీన్ కూడా మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ ఆంజనేయ స్వామికి రికార్డింగ్ అనే మూవ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీన్ కూడా మొత్తం అయితే మనమైతే స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సీన్స్కి సంబంధించి మనమైతే మూవ్స్ అయితే ఇక్కడి నుంచి అయితే రికార్డింగ్ చేసుకోవాలి. సో మనమైతే నెక్స్ట్ ఏంటంటే మనము వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఇమేజ్ సెర్చ్మెన్ యాప్ నుంచి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోండి, మనకు అయితే కాపీరైట్ అయితే రాకుండా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ అయితే టెంపుల్ పిఎన్జీ అని టైప్ చేశాను. టెంపుల్ పిఎన్జీకి సంబంధించిన ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే వచ్చాయి. సో మీకు నచ్చినటువంటి పిఎన్జీ ఇక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మీకు కావాల్సిన నెక్స్ట్ ఏంటంటే నేను కార్టూన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు ఉంటాయి కదా, మనకు ఫస్ట్ సీన్లో ఆ సీన్కి సంబంధించిన కార్టూన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలంటే కార్టూన్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఫారెస్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీకు కావాల్సిన ఫారెస్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు కావాల్సిన అన్ని మీ సీన్కి సంబంధించిన మీ స్టోరీకి సంబంధించిన అన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం కావాల్సిన ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే మనకైతే కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకైతే మన మొబైల్లో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం టోటల్గా నెక్స్ట్ అయితే మనం ఎడిటింగ్ కోసం నేనైతే కైన్మాస్టర్ అనే యాప్ యూజ్ చేశాను. అందులో నుంచి మనం ఇప్పుడు ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ అయితే మనం కైన్మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి మీడియా అనేది అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు తీసుకున్నటువంటి మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే మనం అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేశారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ మీరైతే తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కావాల్సిన దీని టైం లైన్ అయితే ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ మీద ప్రెస్ చేసి మనమైతే దీని టైం లైన్ అయితే మనం ఎంత కావాల్సి ఉంటే అంతవరకు అయితే మనమైతే జరుపుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇంతకు మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాం కదా క్రోమా టూల్స్ యాప్ నుంచి, ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి రికార్డింగ్ చేసుకున్నటువంటి ఆ క్లిప్స్ అయితే మనం ఇక్కడైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనమైతే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అవైతే ఇక్కడ తీసుకొని రావాలి. ఈ విధంగా మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ క్లిప్ని మనమైతే కొంచెం అయితే ఫస్ట్ అయితే క్రాపింగ్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ అయితే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని యూజ్ చేసి మీరైతే క్రాపింగ్ అయితే చేసుకోవాలి. మీకు కావాల్సిన విధంగా మీరైతే ఈ విధంగా క్రాపింగ్ చేసుకోండి. సో పైనుంచి కింది నుంచి సైడ్కి ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా అయితే క్రాపింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆప్షన్స్లో కిందికి స్క్రోల్ చేసి క్రోమాకి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కలర్ అడ్జస్ట్మెంట్, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్లో చూసుకుంటూ మీకు ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ విధంగా అయితే మీరు ఈ 2 ఆప్షన్స్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టైం లైన్లో మనం తీసుకున్న వీడియో మీద ప్రెస్ చేయాలి. మనకు కావాల్సిన సైజ్ అంటే మనకు దాని యొక్క లెంత్ కానీ ఈ విధంగా సైజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే లెంత్ అయితే పెంచుకున్నాను. ఈ విధంగా మనం ఫస్ట్ సీన్ అయితే ఈ విధంగా అయిపోయింది అనమాట. సో నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఈ విధంగా మనకు 4 దయ్యాలు ఉంటాయి ఒక అడవిలో, కాబట్టి నాకైతే ఒక 5 సెకండ్స్ వరకే అది టైం లైన్ అయితే సరిపోతుంది. సో ఒక 3 సెకండ్స్ వరకు ఈ వీడియో క్లిప్ అయితే సరిపోతుంది. కాబట్టి నేనైతే మళ్ళీ ఇక్కడ చూడండి మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ని నేను రైట్ సైడ్ అయితే ట్రిమ్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రిమ్ చేసి అదేవిధంగా మనం తీసుకున్న వీడియో కూడా మనము అంతేవరకు స్క్రీన్ అంటే ఫస్ట్ మన సీన్ ఉంటుంది ఆ సీన్ వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటాయి 4 దయ్యాలని నేను తీసుకున్నాను కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఈ విధంగా కొంచెం పెంచుతున్నాను. అదే బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఆ దయ్యాలు మాట్లాడుకునే సీన్ ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని అయితే ఇక్కడ తీసుకొస్తాను. అందుకోసం మనమైతే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. మీరు ఈ విధంగా అయితే మనమైతే సెకండ్ క్లిప్ తీసుకోవాలి. ఈ సెకండ్ క్లిప్ని కూడా అదే విధంగా మనం ఫస్ట్ అయితే క్రాపింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాలంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ సీన్ అయితే నేను ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా క్రోమాకి అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ ఒకే విధంగా వచ్చేటట్టుగా మనమైతే ఆ సీన్కు సంబంధించి క్యారెక్టర్స్ అయితే అదే విధంగా పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేనైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఈ విధంగా బ్యాక్ వచ్చేసాను. చూడండి ఫస్ట్ సీన్ ఈ విధంగా ఉంటుంది. ఒక అడవిలో 4 దయ్యాలు ఉండేవి, అవి ఈ విధంగా నివసిస్తూ ఉండేవి అని సంథింగ్ అయితే ఫస్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏమంటే ఈ విధంగా ఒక దయ్యం మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో ఈ లెంత్ మనకైతే ఎంతవరకు కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే అంతవరకు పెంచుకోవాలి.
పెంచుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, మనం సీన్ ఎక్స్ట్రా రికార్డింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మనం అయితే కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత సెకండ్ సీన్ మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. కాబట్టి అందుకోసం మనం అయితే మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ అయితే మనం అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ పిక్చర్ అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ విధంగా రాగానే ఇక్కడ సీన్ వేరే చేంజ్ అవుతుంది. అందుకోసం ఇప్పుడైతే మనం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు వాకింగ్ చేసే సీన్ ఉంటుంది కదా, ఆ వాకింగ్ చేసే సీన్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సీన్ని కూడా మనం అయితే ఫస్ట్ అయితే క్రాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాపింగ్ చేసుకోవడం వల్ల మనం గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేయాలి. కాబట్టి ఆ పక్కన ఏమన్నా ఆప్షన్స్ కానీ లేకపోతే వాటర్ మార్క్ కానీ ఉంటే దాన్ని అయితే అంతవరకు అయితే క్రాపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమాకి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనమైతే ఆ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా మీ మొబైల్లో ఏ విధంగా మీకు డైరెక్ట్గా చూస్తారు కాబట్టి ఆ విధంగా అయితే మీరైతే కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి డైరెక్ట్గా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ సీన్ మనము ఇక్కడ వాకింగ్ సీన్ కాబట్టి ఇది చూడండి, దీని యొక్క సైజ్ అయితే పెంచిన తర్వాత నేను ఈ విధంగా రైట్ సైడ్ ఈ విధంగా స్టార్టింగ్లో ఈ పొజిషన్ అయితే ఉంచుతున్నాను. సో ఈ పొజిషన్ ఉంచిన తర్వాత నాకు ఈ సీన్ ఒక 5 సెకండ్ లేదా 6 సెకండ్ వరకు కావాలి. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం పెంచిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అయితే నేను ఫస్ట్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. సీన్ ఎక్స్ట్రా రికార్డింగ్ చేసుకుంటే ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సీన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ మీద అయితే మనమైతే ఇప్పుడు వాకింగ్ సీన్ అయితే మనమైతే ఒక కీ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసి వాకింగ్ అనే యానిమేషన్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను లెఫ్ట్ సైడ్ చూడండి కీ ఆప్షన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ కింద మనం తీసుకున్న టైం లైన్ ఉంది కదా, ఆ టైం లైన్ అయితే ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది లాస్ట్ వరకు. ఈ విధంగా టైం లైన్ లాస్ట్ వరకు జరిపి మనం ఆల్రెడీ స్క్రీన్లో ఉన్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఈ విధంగా ముందుకు జరపండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేనైతే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఈ విధంగా తీసి వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి అయితే మళ్ళీ ప్లే చేసి చూద్దాం మనం ఏ విధంగా వస్తుందో. చూడండి, ఈ విధంగా వీళ్ళైతే ఫస్ట్ సీన్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ సీన్లో ఈ విధంగా అడవిలో తిరుగుతూ ఉంటారు అన్నాను కదా నేను. ఆ సీన్కి అయితే ఈ విధంగా అయితే నేను వాకింగ్ యానిమేషన్ నేనైతే కీ ఆప్షన్ అనేది యూజ్ చేసి నేనైతే క్రియేట్ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రా ఏమైనా పార్ట్స్ ఉంటే మనం అయితే రైట్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఎక్స్ట్రా మన వీడియో ఉన్నా కానీ ఈ విధంగా అయితే మనమైతే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం వేరే సీన్ ఉంటుంది కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. అందుకోసం మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఒక విలేజ్ రైతు ఉంటారు కదా, ఆ రైతుకు సంబంధించి నేనైతే ఈ విధంగా ఒక పొలాలకు సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ సీన్ మనం ఎక్స్ట్రా కట్ అవుతుంది కాబట్టి కొంచెం ఈ విధంగా జరపండి సీన్ అయితే. సో ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ భార్యాభర్తలు ఉన్న సీన్ తీసుకోవాలి. కాబట్టి అందుకోసం మనం రికార్డింగ్ చేసిన వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో అందుకోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం రికార్డింగ్ తీసుకున్న సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అయితే మనమైతే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ సీన్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ క్రాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వీడియో క్లిప్ అయితే ఇదే విధంగా మీరైతే క్రాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్రాప్ చేసుకోండి మీకు కావాల్సిన విధంగా. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకొని కలర్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేసి దీని యొక్క సైజ్ అయితే అంటే ఈ వీడియో యొక్క సైజ్ అయితే నేను పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా పెంచిన తర్వాత నాకు ఒక 5 సెకండ్స్ వరకే కావాలి. కాబట్టి మనం తీసుకున్న ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఫస్ట్ తీసుకోగానే మనకైతే డైరెక్ట్గా 5 సెకండ్స్ వరకు వస్తుంది. సో ఆ 5 సెకండ్స్ వరకు నాకు కావాలి క్లిప్ కాబట్టి ఇక్కడ వీడియో క్లిప్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అయితే నేను రైట్ సైడ్ అనేది ట్రిమ్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ సీన్లోకి వస్తుంది. చూడండి, వారు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు సీన్ అయితే ఇంతవరకు అయితే నాకు కావాలి. నెక్స్ట్ సీన్ ఏంటి, మళ్ళీ వీరు మాట్లాడుకుంటున్న పక్క సీన్ ఏంటంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే రాక్షసులు నడుచుకుంటూ వస్తారు కదా వీళ్ళ సైడు, ఆ సీన్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అందుకోసం నేను వేరే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో మీరు కూడా అదేవిధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం రైట్ సైడ్ బార్డర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫస్ట్ సీన్ కొంచెం ఈ విధంగా జరిపిన తర్వాత నెక్స్ట్ సీన్లోకి రాగానే మనకైతే బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా వస్తుంది. అందుకోసం నేను ప్యాన్ అండ్ జూమ్లోకి వస్తున్నాను. సైడ్ బార్డర్స్ వైట్గా నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా నేనైతే ఈ వైట్ బార్డర్స్ వెళ్ళిపోయే విధంగా ఈ విధంగా అయితే నేనైతే
బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళు లేయర్లోకి వెళ్ళాలి. వాళ్ళు అంటే రాక్షసులు నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో మీడియాలోకి వెళ్ళాలి. మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి ఆ వాకింగ్ సీన్ అయితే ఇక్కడైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే వాకింగ్ సీన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే నేనైతే క్రాపింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్రాపింగ్ చేసేయండి. మీకు నచ్చిన విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను వాకింగ్ సీన్ చూడండి, మనకు ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్టుగా ఉన్నారు కదా, నాకైతే రైట్ సైడ్ వెళ్తున్నట్టుగా ఉన్నట్టు కాబట్టి నేనైతే మళ్ళీ అదే ఆప్షన్స్లో ఈ విధంగా పైకి కొంచెం స్క్రోల్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మిర్రర్ మీద ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మనకైతే వాళ్ళైతే టర్నింగ్ అనే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టర్న్ అయిన తర్వాత మనకు సైజ్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ఉంచిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, నాకు ఈ సీన్ కూడా 5 సెకండ్స్ వరకే కావాలి కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ మనకు వాకింగ్ సీన్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే మళ్ళీ కీ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. సో ఈ కీ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కింద ఉన్న టైం లైన్ ఈ విధంగా జరపండి బ్యాక్గ్రౌండ్ లాస్ట్ వరకు. తర్వాత వీడియోని కూడా ఈ విధంగా ముందుకు తీసుకురండి. ఈ విధంగా తీసుకొస్తే వాళ్ళ వాకింగ్ సీన్ అయితే మనకి ఇక్కడైతే యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వాకింగ్ యానిమేషన్ రావాలంటే ఏం లేదు, ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ వస్తుంది. ఆ కీ ఆప్షన్ యూజ్ చేసి మీరైతే వాకింగ్ సీన్ అనేది యానిమేషన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వస్తున్నారు అనమాట. ఈ విధంగా వీళ్ళ వైపు వస్తున్నారు. సో ఈ వీళ్ళ వైపు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకోవాలి, మనం భార్యాభర్తలు ఉంటారు కదా, ఆ భార్యాభర్తల్ని మనమైతే ఏం చేయాలంటే వాళ్ళ భార్యాభర్తలు ఉన్న సీన్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి మనం. సో మనం అదే వాళ్ళు మాట్లాడుకునే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సీన్లో వాళ్ళని మనం మళ్ళీ ఆ భర్త వాళ్ళ సైడ్ చూస్తున్నట్టుగా అంటే వాళ్ళ భార్య కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది. మనం అది రికార్డింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ సీన్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో అందుకోసం ఆమె మాట్లాడినప్పుడు భర్త మాట్లాడినప్పుడు ఆమె అయితే అక్కడ టర్న్ అయ్యి ఉండడం జరుగుతుంది. సో ఆ సీన్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళాలి. ఈ విధంగా వీడియో అయితే చూడండి, ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. మళ్ళీ క్రోమాకి ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా క్రోమాకి అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీడియో సైజ్ అయితే ఈ విధంగా పెంచండి. పెంచిన తర్వాత మనకు రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఈ విధంగా లాస్ట్ వరకు తీసుకొచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత వీళ్ళు ఈ రాక్షసులు ఈ విధంగా వస్తున్నారు అని వాళ్ళ పొలం వైపు వస్తున్నారని తెలుసుకొని అతని భర్త అటు సైడ్ చూసినప్పుడు ఆమె కూడా మాట్లాడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది. సో ఆ సీన్ అయితే ఇంతవరకు కావాలి. సో ఏమంటే ఏం చేస్తారంటే మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్లో నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుతున్నాను. ఇంకొక 5 సెకండ్స్ వరకు బ్యాక్గ్రౌండ్ మాత్రం పెంచాను. వీడియో అయితే నేను వేరే వీడియో తీసుకున్నాను. సో అందుకోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళి మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి అంటే వాళ్ళని చూసి వాళ్ళు పారిపోతారు కదా, ఆ సీన్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అందుకోసం ఆ సీన్ తీసుకోండి. ఆ సీన్ అయితే మళ్ళీ క్రాపింగ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే క్రాపింగ్ చేసుకోవాలి. క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ సైజ్ అయితే నేను చూడండి, వీళ్ళ సైజ్ అయితే కరెక్ట్గా ఇంతకుముందుకు మనం తీసుకున్న వీడియో సైజు ఈ సైజ్ అయితే సేమ్ ఉండేటట్టుగా నేనైతే కొంచెం వీడియో అయితే సైజ్ అయితే పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా పెంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పార్ట్ని అయితే నేను రైట్ సైడ్ కట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత చూడండి, వాకింగ్ యానిమేషన్ అక్కడే ఉంటుంది. మనం ఈ వాకింగ్ అనేది మనము చేంజ్ చేసుకోవాలి. సో అందుకోసం వాళ్ళు అక్కడే వాకింగ్ చేస్తున్నట్టు ఉంది కదా, అందుకోసం నేనైతే ఏం చేస్తాను అంటే ఈ సీన్ని ఇంతవరకు వచ్చేసి రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ సీన్ని ఇప్పుడైతే వాకింగ్ యానిమేషన్ కాబట్టి మళ్ళీ కీ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనం కింద ఉన్న టైం లైన్ ఈ విధంగా జరుపుకోవాలి. తర్వాత పైన ఉన్న వీడియో ఈ విధంగా ముందుకు జరపాలి. సో ఈ విధంగా ముందుకైతే జరుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా ముందుకు జరిపితే చూడండి, ఇప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటే అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇదే సీన్లో ఏం చేయాలంటే వాళ్ళు మన రాక్షసులు కూడా వీళ్ళ వెనక పడాలి కాబట్టి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకున్నాను. బ్యాక్గ్రౌండ్ పెంచిన తర్వాత మళ్ళీ ఆ సీన్ అయిపోగానే నేను ఈ రెడ్ మార్కర్ ఆ సీన్ ఎండింగ్లో ఉంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనము రాక్షసులు వీళ్ళ వెంట పడే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ సీన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని అయితే క్రాపింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా క్రాపింగ్ అయితే చేసుకోండి.
వీడియో అయితే కొంత లెంతీగా ఉంటుంది. మీరైతే ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకైతే ఈ వీడియోస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో లెంతీగా ఉండడం వల్ల ఎటువంటి డిసప్పాయింట్ కావద్దు. మీరైతే పర్ఫెక్ట్గా ఈ యానిమేషన్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీరైతే మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లెంత్ అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారుగా, అందుకోసం మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైన ఆప్షన్స్లో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాలి. కిందికి స్క్రోల్ చేస్తే మిర్రరింగ్ వస్తుంది. ఆ మిర్రరింగ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంచిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అయితే మీరైతే ఫస్ట్ కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనకు ఈ వాకింగ్ యానిమేషన్ కావాలి కాబట్టి మళ్ళీ కీ ఆప్షన్ యూజ్ చేసి వీడియో అయితే ఈ విధంగా చివరి వరకు తీసుకోండి. టైం లైన్ తర్వాత పైన ఉన్న వీడియో ఈ విధంగా తీసుకెళ్ళి రండి. మనకు వాకింగ్ సీన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనమైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత భయపడి పారిపోవడం జరుగుతుంది. పారిపోయిన వెంటనే వాళ్ళ ఆ సీన్ నుంచి ఎండ్ కాగానే మళ్ళీ వారి రాక్షసులు కూడా వాళ్ళ వెనకాల రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ అయితే స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి మనం ఒక వాయిస్ ఓవర్ అని మొత్తం ఒకసారి రికార్డింగ్ చేసుకొని మనమైతే రెడీగా ఉంచుకోవాలి. ఆ వాయిస్ ఓవర్ రికార్డింగ్ చేసుకుంటే మనకు ఆ క్లిప్స్ అయితే ఏ విధంగా మనమైతే క్రియేట్ చేయవచ్చో మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ వీళ్ళు వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, ఊర్లోకి వెళ్ళి. ఆ ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఒక దేవుడిని అయితే ప్రార్థించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనము ఆ ఊరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ విధంగా చూడండి. తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక టెంపుల్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకోసం నేను ఒక టెంపుల్ని ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేయమని చెప్పాను కదా మీకు. సో అందుకోసం లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఈ విధంగా నేనైతే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో చేసిన తర్వాత మళ్ళీ ఇదే సీన్లో మనకు మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వాళ్ళు ప్రార్థిస్తారు కదా దేవుని అయితే, ఆ దేవుని ప్రార్థించే సీన్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ లైన్ ఉంటుంది కదా, నాకు 5 సెకండ్స్ వరకు కావాలి కాబట్టి నేనైతే ఈ పార్ట్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని అయితే మనమైతే ఫస్ట్ అయితే క్రాప్ చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి క్రాపింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, క్రోమా కీ అని ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇది ఒక లెంత్ అయితే కొంచెం పెంచుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంచండి టెంపుల్. ఈ విధంగా టెంపుల్ ఫస్ట్ అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా జరుపుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకు టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. సో అందుకు ఆ సీన్ ఎంట్రీ కాగానే ఆ టెంపుల్ కూడా రావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా కొంచెం పెంచాను. ఈ విధంగా పెంచిన తర్వాత సో వీళ్ళు ఈ సీన్లోకి రాగానే నెక్స్ట్ సీన్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గాడ్ని ప్రార్థిస్తారు. వీళ్ళు ప్రార్థించిన కొద్దిసేపటికి ఆ దేవుని ఎంట్రీ కావాలి కాబట్టి నేనైతే కొంచెం వీడియో 5 సెకండ్స్ తీసుకున్నాను కదా, ఆ 5 సెకండ్స్ నుంచి మనం కొంచెం ఒక 2 సెకండ్స్ జరుపుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 సెకండ్స్ రెడ్ మార్క్ నుంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. ఇప్పుడైతే మనము ఆ గాడ్ సీన్ ఉంటుంది కదా, దేవుని సీను, ఆ దేవుని అయితే మనమైతే ఇప్పుడు వాళ్ళని ఆ దేవుని అయితే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఆ సీన్ అంటే ఆ 2.5 సెకండ్స్ తర్వాత మనము దేవుని సీన్ ఎంట్రీ ఇవ్వాలి. సో అందుకోసం ఆ దేవుని సీన్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఈ సీన్ అయితే నేను ఆంజనేయ స్వామి తీసుకున్నాను కదా, ఆంజనేయ స్వామిని అయితే కరెక్ట్గా ఈ విధంగా నేనైతే క్రాపింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్నాను. క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమా కీ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ దేవుడి సీన్ ఈ విధంగా కొంచెం వీడియో అయితే పెద్దగా వచ్చేటట్టు ఈ విధంగా సైజ్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఈ గుడి పక్కన ఈ విధంగా ఉంచండి రైట్ సైడ్. సో ఈ విధంగా రైట్ సైడ్ ఉంచిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ సీన్ ఇప్పుడు వీళ్ళు ప్రార్థిస్తున్న తర్వాత కొద్దిసేపటికి వీళ్ళు ప్రార్థిస్తారు, తర్వాత దేవుడు ఎంట్రీ ఇస్తాడని చెప్పాను కదా, ఈ విధంగా దేవుడు వాళ్ళతో మాట్లాడి ఇస్తాడన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని అయితే రైట్ సైడ్ మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీళ్ళకు మాట ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుల సీన్ ఉంటుంది కదా, ఆ రాక్షసుల సీన్ కోసం మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. అందుకోసం మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. వాళ్ళు పక్కన విలేజ్ ఉండగానే పక్కన ఉంటారనమాట. ఆ పక్కన సీన్ అయితే ఈ విధంగా తీసుకున్నాం. సో ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఈ సీను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ సీన్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేసినప్పుడు వేరే ఏం రావద్దనమాట. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్లోకి మనము రికార్డింగ్ చేసుకున్న ఆ దయ్యాల సీన్ తీసుకురావాలి కాబట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న ఆ సీన్ అయితే తీసుకొని రావాలన్నమాట.
ఇప్పుడు ఆ దయ్యాల్లో ఒక దయ్యం మాట్లాడుతుంటే వేరే దయ్యాలు వింటున్నట్టుగా ఉంటాయి. సో అందుకోసం మళ్ళీ ఈ క్లిప్ను కూడా మనమైతే క్రాపింగ్ చేసుకోవాలి. మీరు చుట్టుపక్కల ఉన్న వాటర్ మార్క్ కానీ లేదా మీరు రికార్డింగ్ చేసేటప్పుడు మీ అక్కడ రికార్డింగ్ అని మన లోగో ఉంటుంది. ఆ లోగో కట్ అయ్యే వరకు అయితే మీరైతే ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోవాలి. తర్వాత మీరైతే ఈ విధంగా క్రోమాకి ఆన్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో యొక్క లెంత్ అయితే ఈ విధంగా పెంచండి. సో ఈ విధంగా లెంత్ పెంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా పెంచండి. పెంచిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ని మీరు ఈ విధంగా మళ్ళీ అయితే కట్ చేయండి. లేదా మీకు ఒక 5 సెకండ్స్ కన్నా ఎక్కువ కావాలంటే సీన్ ఈ విధంగా పెంచుకోండి. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ పెంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మీరు వీడియో క్లిప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటే దేవుడు వచ్చి వీళ్ళని చంపేస్తాడు కదా ఒక ఫైర్ యానిమేషన్తో. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకున్నాం ఆ దేవుడి సీన్ రావాలి కాబట్టి నేను 2 సెకండ్స్ వరకు ఆ టైం లైన్ జరిపి మళ్ళీ లేయర్లోకి వెళ్తున్నాను. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తున్నాను. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ దేవుడి సీన్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. స్క్రీన్ రికార్డింగ్ తీసినాం కదా మనమైతే ఆ దేవుని సీన్ ఈ విధంగా నేను తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామిని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ ఆంజనేయ స్వామి క్లిప్ కూడా నేనైతే ఈ విధంగా క్రాప్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా క్రాపింగ్ అనేది చేశాను. క్రాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. క్రోమాకి ఆన్ చేసుకోవాలి. క్రోమాకి ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరైతే ఆంజనేయ స్వామి కొంచెం ఈ దయ్యాల వీడియో క్లిప్ కన్నా కొంచెం దేవుని పెద్దగా ఉంచండి. ఎందుకంటే దేవుడు అతను సైజ్ అయితే పెద్దగా ఉండాలి కాబట్టి ఈ విధంగా పెద్దగా ఉంచండి. పెద్దగా ఉంచిన తర్వాత ఈ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియో క్లిప్ మనకు చూడండి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దేవుడు ఈ విధంగా ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇతను ఒక ఫైర్కి సంబంధించి ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలని ఇప్పుడైతే నేనైతే చెప్తాను. అంతకన్నా ముందు ఈ క్లిప్ అయితే మీరు ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లిప్ అయితే మీరైతే ఫస్ట్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ ఫైర్ యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాను. సో అందుకోసం మీరైతే ఈ క్లిప్ లాస్ట్ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఈ విధంగా జరపండి. జరిపిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత దేవుడు ఎంట్రీ ఇస్తాడు. చూడండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి 1 సెకండ్ వరకు జరిపి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఫైర్ యానిమేషన్ అయితే నేను ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే చెప్తాను. అందుకోసం మీరు లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, స్టిక్కర్స్లోకి వెళ్ళండి. సో మీ దగ్గర స్టిక్కర్స్ ఇక్కడ నేనైతే చాలా డౌన్లోడ్ చేయడం జరిగింది ఈ కైన్మాస్టర్ అనే యాప్ నుంచి. ఆ తర్వాత వచ్చేసి ఫైరీ షేప్స్ అని ఉంటుంది. మీరైతే ఫైరీ షేప్స్ అని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కైన్మాస్టర్ యాప్ నుంచి. మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ పైన ఒక లోగో ఉంది కదా, ఆ లోగో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ స్టిక్కర్స్ అయితే చాలా ఉంటాయి. అంటే ఈ కైన్మాస్టర్కి సంబంధించిన స్టిక్కర్స్ ఇందులో యాప్లో చాలా ఉంటాయి. సో నేనైతే మీకు ఆ నేమ్ అయితే చెప్తున్నాను. చూడండి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫైరీ షేప్స్ అని ఉంది. ఫైరీ షేప్స్ అని ఈ స్టిక్కర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 2 3 4 థర్డ్ స్టిక్కర్ అయితే తీసుకోండి. ఈ విధంగా థర్డ్ స్టిక్కర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ స్టిక్కర్ సైజ్ అయితే మనకైతే కొంచెం చిన్నగా వస్తుంది. దాన్ని అయితే ఈ విధంగా పెంచండి. చూడండి ఈ విధంగా నేను పెంచుతున్నాను. పెంచి వీళ్ళ కింద ఈ విధంగా ఫైర్ వచ్చేటట్టుగా మీరైతే సెట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం నేనైతే ఆ విధంగా సెట్ చేశాను. చూడండి సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే లాస్ట్ క్లిప్ మాత్రమే ప్లే చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా ప్లే చేస్తే మనకైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి అతని మహిమతో ఒక ఫైర్ యానిమేషన్ ఇస్తారు. వాళ్ళు చనిపోతారు. సో వాళ్ళు చనిపోతారు కాబట్టి వీళ్ళ క్లిప్ ఉంటుంది కదా, ఈ క్లిప్ అయితే నేను ఏం చేస్తానంటే ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా రైట్ సైడు, నేను ఆ ఓవరాల్ యానిమేషన్లో చూడండి అవుట్ యానిమేషన్లోకి వెళ్ళాను. అవుట్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేడ్ అని ఉంటుంది ఒకటి. ఈ ఫేడ్ అని మీరైతే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వాళ్ళైతే అవుట్ యానిమేషన్ అయితే ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ దయ్యాల క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ నుంచి నేనైతే అవుట్ యానిమేషన్ ఉంది కదా, అవుట్ యానిమేషన్ నేను ఫేడ్ ఇస్తున్నాను. ఫేడ్ ఎందుకు ఇస్తున్నాను అంటే వాళ్ళు ఆ క్లిప్ అయిపోయే ముంగల వాళ్ళు ఈ విధంగా లైట్గా ఈ విధంగా మనకైతే ఫేడ్ మూమెంట్లో బ్యాక్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మళ్ళీ నేను ప్లే చేస్తాను. చూడండి లాస్ట్ క్లిప్. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడు, ఫైర్ ఇస్తాడు. ఆ ఫైర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాలిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనమైతే ఈ క్లిప్ అయితే మనమైతే క్రియేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూశారు కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ క్లిప్ అనేది ఏ విధంగా మనకైతే క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చాలామంది నాకైతే వీడియోస్లో కామెంట్ చేస్తున్నారు. ఆ వాయిస్ ఓవర్ అంటే ఏం లేదండి, ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా మనకు, ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద మనమైతే ప్రెస్ చేసినట్టయితే అంటే ఫస్ట్ వీడియో అయితే స్టార్టింగ్లోకి తీసుకెళ్ళాలి.
స్టార్టింగ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ రికార్డ్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేసిన తర్వాత మనకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసిన వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ వీడియో చూసుకుంటూ మీరైతే ఆ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేక అంతకన్నా ముందే వాయిస్ ఓవర్ ఇచ్చుంటే మీరైతే పర్ఫెక్ట్గా ఆ వాయిస్ ఓవర్కి తగ్గట్టుగా సీన్స్ అయితే క్రియేట్ చేయవచ్చు. సో అందుకోసం మీరు రికార్డింగ్ చేయడం అంటే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటంటే ఈ రికార్డింగ్ మీద ప్రెస్ చేసినట్టయితే మనకు స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను. సో చూచారు కదా మనకు ఆ విధంగా స్టార్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ యూజ్ చేసి మీరైతే ఆ సీన్స్ చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా ఫస్టే వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మీరైతే సీన్స్ క్రియేట్ చేయవచ్చు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫస్టే మీరైతే మనం స్టోరీ తీసుకుంటాం కదా చాట్ జీపీ నుంచి, ఆ చాట్ జీపీని మొత్తం ఒక స్టోరీ మంచిగా చదువుకుంటూ వాయిస్ అయితే రికార్డ్ చేసుకోండి. ఆ రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఆ వాయిస్ క్లిప్ని ఇక్కడ ఇన్పుట్ చేయండి. ఇన్పుట్ చేసి ఆడియోలోకి వెళ్ళి మీరు ఆ వాయిస్ రికార్డింగ్ చేసిన వాయిస్ ఉంటాయి కదా, అక్కడ మీరైతే ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైం లైన్లో మనకైతే ఆ వాయిస్ ఓవర్ రావడం జరుగుతుంది. సో అందుకోసం నేనైతే ఒకటి చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనకైతే ఈ క్లిప్ అయితే వస్తుందన్నమాట. ఈ క్లిప్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే మీరు ఆ క్లిప్ పర్ఫెక్ట్గా ఆ బ్యాక్గ్రౌండ్ అదే విధంగా ఆ క్లిప్స్ అయితే మరి తీసుకోవచ్చు. సో మీరు ఆ విధంగా ఫస్ట్ అయితే మీరైతే వాయిస్ని రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్టే ఆ ఆడియోని మీరైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటూ మీరు వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరైతే నేను చెప్పాను కదా, మనము ఈ విధంగా ఈ దయ్యాలకు సంబంధించిన యానిమేషన్ వీడియోస్ అయితే మీరైతే క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకైతే చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.